హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ పర్సనల్ లోన్. మనం పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు మనకి ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి? తర్వాత మనము డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్‌గా పెట్టినా మనకి ఎందుకు లోన్స్ అనేవి కొన్ని సందర్భాల్లో రిజెక్ట్ అవుతాయి? ఈ 2 విషయాల గురించి చెప్పాలనుకుంటున్నానండి. తర్వాత ఏంటంటే మనము ఫస్ట్ ఏంటంటే పర్సనల్ లోన్స్ తీసుకోవాలనుకునేటప్పుడు ఏంటంటే మనకి ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటదండి. సో, మనము ఒక 2, 3 బ్యాంక్స్‌కి వెళ్లి ఏ బ్యాంక్‌లో అయితే మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువగా ఉంటదో, మనం ఆ బ్యాంక్‌ని సెలెక్ట్ చేసుకొని, ఆ బ్యాంక్‌లో మనం పర్సనల్ లోన్ అప్లై చేయడానికైతే మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, సాలరీ స్లిప్ అనేది 3-6 మంత్స్ వరకు ఉండాలండి. తర్వాత బ్యాంక్ స్టేట్‌మెంట్స్ కూడా 3-6 మంత్స్ వరకు ఉండాలి. తర్వాత మనకి సిబిల్ స్కోర్స్ అనేవి కూడా కరెక్ట్‌గా ఉండాలండి. సో, మనం ఇవి కాకుండా మనకేంటంటే కొన్ని డాక్యుమెంట్స్ ఏవైనా వాళ్ళు కొన్ని బ్యాంక్స్ కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అడుగుతాయి. ఆ డాక్యుమెంట్స్ అనేవి మనం సబ్మిట్ చేస్తే మనకి పర్సనల్ లోన్‌కి అనేది అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటదండి. సో, మనకేంటంటే ఇదేంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి నేను చెప్తున్నాను. గవర్నమెంట్ అటు ప్రైవేట్ ఎంప్లాయీస్ గురించి. ఒకవేళ మనం బిజినెస్ సైడ్ వెళ్ళాము. అంటే చిన్న వ్యాపారం ఏదో చేసుకుంటున్నాం. మనకి కొంత అమౌంట్ లోన్ కావాలి అనుకుంటే, అప్పుడు వాళ్ళేంటంటే ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఉండాలండి. తర్వాత వాళ్ళ బ్యాంక్ స్టేట్‌మెంట్స్ కూడా కరెక్ట్‌గా కొన్ని 6 మంత్స్ వరకు బ్యాంక్ స్టేట్‌మెంట్స్ అనేవి చూస్తారు. సో, అవి కూడా వాళ్ళు తర్వాత ఆ షాప్‌కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు అడుగుతారండి. దాన్ని బట్టి వాళ్ళ నుంచి మీకు ఎంత లోన్ ఇవ్వాలో చూసుకుంటారు. అంటే మీ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఇవన్నీ చూసుకొని, సిబిల్ స్కోర్స్ ఇవన్నీ చూసుకొని మీకు లోన్ అనేది ఎంత శాంక్షన్ చేస్తారో వాళ్ళు చెప్తారండి. సో, మనకి ఇంకా ఏంటంటే మనము ఎంప్లాయీస్ అయితే, ఆ ఎంప్లాయీస్‌కి సంబంధించి ఏంటంటే, మనము 2 ఇయర్స్ అయినా సరే మనకి జాబ్ అనేది కరెక్ట్‌గా ఉండాలండి. అంటే 2 ఇయర్స్ వరకు మనకి ఆ ప్రాసెస్ అనేది ఉంటది కదండీ! అంటే మీకు 2 ఇయర్స్ జాబ్ చేసి 2 ఇయర్స్ అయితేనే మీకు ఎలిజిబుల్ అనేది ఉంటది. అక్కడి నుంచి మీకు లోన్స్ అనేవి వస్తాయి. తర్వాత ఏంటంటే, మనం జాబ్ కూడా కంటిన్యూయస్‌గా ఉండేటట్లుగా మనము ఆదాయం అనేది చూపించగలిగితేనే మనకి లోన్స్ అనేది వస్తదండి. సో, నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్‌ని తీసుకొని, తర్వాత మనమనేది ఒక బ్యాంక్‌ని కన్సిడర్ చేస్తే, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అనేది మనకి అన్ని డీటెయిల్స్ చెప్తారండి. అంటే మన సాలరీ స్లిప్ మనము చెప్తే, దాన్ని బట్టి మన సాలరీ పర్ మంత్ ఇంతొస్తుంది. మాకు ఇంత లోన్ కావాలి అనుకుంటే, వాళ్ళనేది అన్నీ చెక్ చేసుకొని, సార్ మీకు ఇంత సాలరీ కాబట్టి, మీకు ఇంత లోన్స్ మాత్రమే మేము శాంక్షన్ చేస్తాము అని చెప్తారండి. సో, దాన్ని బట్టి కూడా మనకి లోన్ అనేది ఎంతొస్తదో వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఆహ్, దాన్ని బట్టి మనకి సాలరీ బట్టి మనకి లోన్ అనేది ఉంటదండి. సాలరీ మనకి ఎంతుంటే మనకి ఒక లోన్ అడిగిన మాత్రాన వాళ్ళు ఇచ్చియరండి. అదేంటంటే మనకి సాలరీ ఎంతైతే అమౌంట్ ఉంటదో దాంట్లో వాళ్ళు ఒక మెయింటెనెన్స్ అనేది సెపరేట్ చేసిన తర్వాత మీకు సేవింగ్ అనేది ఎంత పర్ మంత్ ఉంటదో దాన్ని బట్టి మీకు లోన్ అనేది ఎంత శాంక్షన్ చేయాలో వాళ్ళు చెక్ చేసుకొని అప్పుడు మనకి లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి 5,00,000 లోన్ కావాలి. అది గూడా 60 నెలల్లోని అంటే 5 ఇయర్స్ అండి. 5 ఇయర్స్‌లోని నాకు 5,00,000 లోన్ కావాలి అని అనుకుంటే అప్పుడు మనకి ఇంట్రెస్ట్ రేట్ ఎంత దాన్ని బట్టి మనకి మనకున్న అమౌంట్‌కి వేరే లోన్స్ ఏవైనా లేకపోతే అప్పుడు మనకి ఈ లోన్ అనేది శాంక్షన్ చేస్తారండి. అంటే వేరే బ్యాంక్స్‌లోనైనా లేకపోతే హోమ్ లోనైనా ఇలాంటివి ఇంకేవైనా లోన్స్ అనేవి మనకి ఉంటే అప్పుడు మనకి అంత అమౌంట్ అనేది మనకి ఇవ్వరండి. సో, మనకేంటంటే ఆ లోన్ అనేది ఎంత అమౌంట్ అనేది ఇస్తారు అనేది కూడా మనకి మెన్షన్ చేస్తారండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌గా ఒక 5,00,000 అమౌంట్ అనేది తీసుకుంటున్నానండి. 5,00,000 అమౌంట్‌కి మనకి పర్ మంత్ ఎంత ఈఎంఐ పడతది? ఆ ఈఎంఐ కట్టాలి అనుకుంటే మనకి ఎంత ఎన్ని మంత్స్‌లోని మనము పేమెంట్ అనేది చేయగలము? ఇదేంటంటే నేను ఫస్టు ఎగ్జాంపుల్‌గా 5,00,000 5 ఇయర్స్‌కి నెక్స్ట్ ఏంటంటే 50,000 సాలరీ ఉన్నవాళ్ళు 5,00,000 లోన్ తీసుకోవాలనుకుంటే, ఆ లోన్ అనేది 5 ఇయర్స్‌లో కంప్లీట్ అయిపోవాలనుకుంటే, వాళ్ళకి ఈఎంఐ అనేది ఎలా ఉంటదో చెప్తున్నానండి. సో, లోన్ మొత్తం ఒక 5,00,000 అనుకుంటే, ఫర్ సపోజ్ ఒక ఇంట్రెస్ట్ రేట్ అనేది 11% అనుకుందామండి. సో, మనకేంటంటే ఎన్ని సంవత్సరాలకి? 5 సంవత్సరాలు అంటే 60 నెలలకి. సో, మనకి పర్ మంత్ ఈఎంఐ అనేది
రూ. 10,874 పడతదండి. సో, మొత్తం మనము ఆ 5 ఇయర్స్‌లోని ఎంత కడతామంటే 6,52,000 440 రూపీస్. అండ్ మొత్తం ఇంట్రెస్ట్ అనేది 1,52,440 రూపీస్ మనం ఇంట్రెస్ట్ అనేది కడతామండి. సో, ఒకవేళ మనము ముందే కట్టుకోవాలి అనుకున్నా గూడా, మనం ముందుగానే అంటే ఇప్పుడు పర్ మంత్ మనము 10,000 కన్నా కొంచెం 15,000 అలా కట్టాలి అనుకుంటే, దాన్ని బట్టి ఏంటంటే మనకి లోన్ అనేది 5 ఇయర్స్ కన్నా లోపే మనకి లోన్ క్లియర్ అయిపోద్ది. తర్వాత మనకి ఇంట్రెస్ట్ కూడా 1,50,000 కడుతున్నాం కదండీ! దానికన్నా మనకి ఇంకా అమౌంట్ అనేది తగ్గుతది. పర్ మంత్ అనేది కడితే. దీంట్లో ఏంటంటే 50,000 సాలరీ గురించి తీసుకున్నానండి. 50,000 సాలరీ ఉన్నవాళ్ళేంటంటే ఇప్పుడు 5,00,000 అనేది వాళ్ళ అమౌంట్ అనేది కట్టగలరు. ఎందుకంటే పర్ మంత్ 10,000 సో, మెయింటెనెన్స్‌కి కొంత పర్సెంటేజ్ అనేది తీసేస్తారండి. సో, మిగతా వాటితోనే మనం లోన్ అనేది కట్టొచ్చు. ఈ లోన్ గూడా ఏంటంటే మనం ప్రీవియస్‌లో వేరే బ్యాంక్స్‌లో గాని, లేకపోతే ఎక్కడైనా మనకి ఎటువంటి లోన్స్ గాని లేకపోతే అప్పుడవుతదండి. సో, ఇవన్నీ కూడా అయిన తర్వాత మనం అప్లికేషన్ ఫార్మ్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత, అప్పుడు మనకేంటంటే వాళ్ళు చూసుకుంటారు. అంటే మనకి వేరే లోన్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే మనం ముందు ఇంకేవైనా కట్టకుండా ఉన్నామా? దాన్ని బట్టి మనం మెయింటెనెన్స్ బట్టి మనం చేయగలమా? ఆదాయం అనేది వీళ్ళకి కరెక్ట్‌గా ఎవ్రీ మంత్ అనేది కరెక్ట్‌గా వీళ్ళ అకౌంట్‌లో పడుతుందా? వీళ్ళు మెయింటైన్ చేయగలుగుతున్నారు. స్టేట్‌మెంట్స్ ఇవన్నీ బ్యాంక్ స్టేట్‌మెంట్స్ అవన్నీ కూడా వీళ్ళు మెయింటైన్ చేయగలుగుతున్నారు. సో, వీళ్ళు బ్యాంక్ లోన్ ఇచ్చినా కూడా వీళ్ళు ఎవ్రీ మంత్ కట్టగలరు అని వాళ్ళన్నీ మన ప్రూఫ్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకి లోన్ అనేది అప్రూవ్ చేస్తారండి. లోన్ అప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు మనకనేది మన అకౌంట్‌లోని మనకి 5,00,000 అమౌంట్ అనేది మన మొబైల్ బ్యాంకింగ్ ద్వారా మనము చూసుకోవచ్చు. మన లోన్ అమౌంట్ అనేది పడతది. సో, మనమేంటంటే ఎవ్రీ మంత్ ఈఎంఐ పేమెంట్ అనేది చేసేస్తే ఇంక ప్రాబ్లమ్ అనేది ఉండదండి. అక్కడి నుంచయితే ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి మరి ఉండవు. మరి కట్టకపోతే మాత్రం మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో, మనము ఒకవేళ ఇవన్నీ నేను సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసినా కూడా నాకు లోన్ అనేది ఎందుకు రిజెక్ట్ అయింది అనేది ఉంటది కదండీ! ఎందుకు లోన్ అనేది రిజెక్ట్ అవుతది అనంటే, మనకేంటంటే కొన్ని సందర్భాల్లో లోన్స్ అనేవి రిజెక్ట్ చేస్తారండి. ఇప్పుడు మనం 5,00,000 అమౌంట్ అనేది తీసుకోవాలనుకున్నాం. కానీ మనకి వేరే బ్యాంక్‌లోని హోమ్ లోన్ అనేది ఒక 10,00,000, 15,00,000 ఉందనుకోండి. అప్పుడు మనకి ఈ లోన్ అనేది మనకి ఇవ్వరండి. మనకేంటంటే తర్వాత సిబిల్ స్కోర్స్ తక్కువగా ఉండడం వల్ల అంటే మనమేంటంటే తక్కువ క్రెడిట్స్ స్కోర్స్ ఉంటే గూడా మనకి రిజెక్ట్ అవుతదండి. తర్వాత డాక్యుమెంట్స్ మనం ఇప్పుడు అప్లికేషన్స్‌లో ఫార్మ్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ మనం కరెక్ట్‌గా ఇవ్వకపోయినా అప్పుడు కూడా మనకి లోన్ అనేది రిజెక్ట్ చేస్తారండి. తర్వాత స్థిరమైన ఆదాయం లేకపోవడం. అంటే ఇప్పుడు మనమనేది హ్మ్. ఆదాయం అనేది మనం సరింగా చూపించలేకపోయినా కూడా మన లోన్ అనేది రిజెక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఒక 2 ఇయర్స్ జాబ్ చేసాం. తర్వాత ఏంచి ఇంకో 6 మంత్స్ ఒక దగ్గర జాబ్ చేసి తర్వాత వేరే దగ్గర మనం జాబ్ చేసామనుకోండి. ఈ జాబ్‌కి, ఆ జాబ్ మనకి ఇంకో జాబ్ వచ్చే మధ్యలోనే మనం ఒక 3 మంత్స్ గానో, 6 మంత్స్ గానో పే మనకి సాలరీ లేకుండా కోచింగ్‌లోని అలాగుండి వేరే జాబ్ కోసం ట్రై చేసినా అప్పుడు మనకి సరైన ఆదాయం మన అకౌంట్స్‌లో ఉండదు కదండీ! సో, ఇలాంటివి గూడా చూసుకొని చెక్ చేసి అప్పుడు కూడా మనకి లోన్ అనేది రిజెక్ట్ చేసేస్తారు. తర్వాత బ్యాంక్ స్టేట్‌మెంట్స్ సరిగ్గా లేకపోవడం అదేనండి ఇప్పుడు నేను పైది చెప్పాను కదా! దానికి సంబంధించింది. అంటే తగినంత బ్యాలెన్స్ అనేది మనకి అకౌంట్‌లో చూపించకపోయినా గూడా ట్రాన్సాక్షన్స్ కరెక్ట్‌గా అవ్వకపోయినా గూడా మనకి లోన్ అనేది రిజెక్ట్ చేస్తారు. తర్వాత మనకి ఎక్కువ అప్పులు, క్రెడిట్ కార్డ్ బకాయిలు ఉన్నప్పుడు కూడా మన లోన్ అనేది రిజెక్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు అడగొచ్చు వేరే బ్యాంక్‌లోని నేను లోన్స్ అనేవి ఉన్నాయి. ఈ బ్యాంక్‌లోని నేను పర్సనల్ లోన్ తీసుకున్నానంటే అలా కాదండి. వేరే బ్యాంక్‌లో మనము క్రెడిట్ కార్డ్స్ ఇవి తీసుకున్నా అవి సరింగా చెల్లించకపోతే అవి కూడా వీళ్ళందరూ చెక్ చేసుకుంటారండి. అంటే ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ అనే వాళ్ళెంచి మన లోన్ గురించి చూస్తారు కదా! వాళ్ళెంచి మొత్తం అంతా చెక్ చేసుకుంటారు. వేరే బ్యాంక్స్‌లోని వీళ్ళు స్టేట్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? అవి కరెక్ట్‌గానే అప్పులుంటే క్లియర్ చేశారా? క్రెడిట్ కార్డ్స్ అవన్నీ బకాయింపులన్నీ చూసుకున్నారా లేదా? అవన్నీ చూసుకున్న తర్వాతే మనకి లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. ఒకవేళ అక్కడ ఏమైనా సరే మీరు లోన్స్ అనేవి కరెక్ట్‌గా కట్టలేకపోవడం గానీ, ఇవన్నీ ఉంటే మీకనేది లోన్ రిజెక్ట్ చేస్తారు. తర్వాత ఉద్యోగ స్థిరత్వం లేకపోవడం ఇది కూడా ముందు చెప్పాను కదండీ! అంటే ఒకే దగ్గర ఉద్యోగం అనేది కరెక్ట్‌గా చేయలేక
ఎక్కువ రోజులు మనకి కొన్ని నెలలు గ్యాప్ ఇచ్చేసినప్పుడు కూడా ఇలాగ అవుతదండి. కొన్ని డాక్యుమెంట్స్ మనము సరింగా ఇవ్వలేకపోవడము, లేకపోతే ఫిల్ చేసేటప్పుడు కొంచెం రాంగ్‌గా ఇవ్వడము, అడ్రెస్ అనేది సరింగా ఇవ్వలేకపోవడము, ఇలాంటివన్నీ చూసుకొని లోన్ అనేది రిజెక్ట్ చేస్తారండి. సో, ఇవేవి మిస్టేక్స్ చేయకుండా లోన్స్ అనేవి తీసుకుంటే బెటరు.